మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ జహీరాబాదు కాంగ్రెస్ నుండి సురేష్ శెట్కర్ గారు, బీజేపీ నుండి బీబీ పాటిల్, అలాగే బీఆర్ఎస్ నుంచి అనిల్ కుమార్ గాలి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము మొత్తం రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే కొంచెము అది మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటది. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా సరైన సౌకర్యాలు లేవు. ఓకే, అక్కడ కొంచెము కల్చరల్ మూవ్మెంట్, లింగాయత్, అన్ని రకాల భక్తి మూవ్మెంట్, పండరీపూర్ అంటే మహారాష్ట్ర కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గము. అవును, అక్కడ ఒక 2 నియోజకవర్గాలు ఆందోళన, ఇంకొక రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది. మిగతా 5 చోట్ల బీజేపీకి ఎడ్జ్ కనబడుతుంది. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంచెం ముస్లిం ఓటు బ్యాంక్ ఒక 40 నుంచి 60 వేల వరకు ఉంది. జహీరాబాద్ అసెంబ్లీ, ఆందోళన, ఈ 2 అసెంబ్లీ పక్కకు పెడితే మిగతా 5 చోట్ల కూడా బీజేపీకి అక్కడ నెరేటివ్ బిల్డ్ అయింది. అవును, కల్చరల్ గా వాళ్ళంతా కూడా హిందుత్వవాదము, ఫస్ట్ నుంచి కూడా భక్తి మూవ్మెంట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు వాళ్ళు తెలివిగా క్యాండిడేట్ బీబీ పాటిల్ కి ఇవ్వడంతో బీబీ పాటిల్ కున్న మహారాష్ట్ర మూలాలు ప్లస్ ఆయనకున్న వ్యాపార నేపథ్యం, సురేష్ శెట్కర్, బీబీ పాటిల్, గాలి అనిల్ కుమార్ తో చూస్తే బీబీ పాటిల్ స్వతహాగా సౌమ్యుడు, ఎవరితో కాంట్రవర్సీ పోయేటోడు కాదు. ప్లస్ ఆయన ఇప్పుడు మిగతా 2 అభ్యర్థులతో పోలిస్తే రీచ్ అండ్ యాక్సెస్, గతంలో ఎంపీగా పనిచేయడం తోటి ఆయనకి 100% అక్కడ బయటపడే అవకాశం ఉంది. కాకపోతే జహీరాబాద్ అసెంబ్లీలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు, మిగతా మత మార్పిడులు, క్రిస్టియన్ కొంత వాళ్ళు కాంగ్రెస్ వైపు టిల్ట్ అవుతున్నారు. అక్కడ కూడా బయటపడే అవకాశం ఉంది బీజేపీ. ఓకే, ఇప్పుడు అక్కడ అంటే కామారెడ్డి కూడా నాకు తెలిసి జహీరాబాదు పార్లమెంట్ కిందకి వస్తుంది అనుకుంటా. సో కామారెడ్డి దాని ఎఫెక్ట్ కూడా బాగానే ఉంటది బీజేపీ. కామారెడ్డి చాలా లీడ్ తీసుకొస్తాడు వెంకటరామరెడ్డి. ఓకే, కాబట్టి అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది, మెజారిటీ పెరిగే అవకాశం కూడా ఉంది.